పెద్దల అండదండలు ఉంటే చాలు ఏం చేసినా చెల్లుతుందనుకునే బడాబాబులు అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ కోట్లు గడిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు పెద్ద మనుషులు లంక భూములను ఆక్రమించడంతో పాటు ఏకంగా నదీ గర్భంలోనే రొయ్యల చెరువులు తవ్వేశారు. ఫలితంగా వేలాది ఎకరాల పంట పొలాలు చౌడు భూములుగా మారిపోతున్నా పట్టించుకునే నాదుడు లేడు. ఈ అక్రమార్కుల ఆక్రమణలపై సాక్షి నిఘా స్టోరీ. వంశధార నదీ తీరంలో అక్రమాలు. కబ్జాకు గురవుతున్న లంక భూములు. నదీ గర్భంలోనూ ఆక్రమణలు. నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల చెరువులు. చౌడు భూములుగా మారుతున్న వరి పొలాలు. ఇది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం రేవు అంపలం, గార మండలం కళింగపట్నం మధ్య బంగాళాఖాతంలో కలుస్తున్న వంశధార నదీ ప్రాంతం. ఇక్కడ వంశధార 2 పాయలుగా విడిపోతుంది. ఈ నదీ పాయల్లో ఒక పాయతో పాటు లంక భూములను కొంతమంది పెద్దలు కబ్జా చేశారు. ఎడాపెడా రొయ్యల చెరువులు తవ్వేసుకుని 2 చేతులా సంపాదిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4 ప్రధాన నదులు నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బహుదా నదులు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ నదులతో పాటుగా మరో 7 వాగులు కూడా సముద్రంలో కలుస్తున్నాయి. నదులు, వాగులు కలిసే సంగమ స్థలంలో ఉప్పునీటి రొయ్యలు పెంచేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. దాంతో కబ్జాదారులు రంగంలోకి దిగారు. యథేచ్ఛగా రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. ఈ అక్రమాలను వెలుగులోకి తీసుకురావడానికి మా సాక్షి ప్రతినిధి పోలాకి మండలం రేవు అంపలం, పల్లిపేట ప్రాంతాల్లో పర్యటించారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మనం ఏదైతే పొజిషన్ ఉన్నామో ఈ ప్రాంతం అంతా కూడా ఒక లంక లాంటి ప్రాంతం. ఈ లంక లాంటి ప్రాంతం దాదాపు ఈ ప్రాంతంలో 800 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి మొత్తం కూడా నదీ గర్భం మధ్యలోనే ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రొయ్యల చెరువులుగా మారిపోతోంది. కెమెరామెన్ అక్కడ చూపిస్తున్నారు, ఫోకస్ చేస్తున్నారు. 2 ప్రొక్లైన్లు పెట్టి కంటిన్యూగా డే అండ్ నైట్ ఇక్కడ చెరువులు తవ్వుకుంటూనే పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల వరకు ఈ ప్రాంతంలో వరదలు వచ్చే పరిస్థితి లేదు. వరదలు వచ్చే లోపుగానే ఒక 2 పంటలు అయితే ఇక్కడ సాగుకు అనుకూలంగా తీయవచ్చు అనేటువంటి దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ భూ కబ్జాదారులు దీనికి తెగించి ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితి. పెద్ద ముప్పు ఏంటంటే ఈ వెనక ఒక 9 కిలోమీటర్లు ఈ బ్రాకిష్ వాటర్ వెళ్తుంది. ఈ 9 కిలోమీటర్ల మేర ఈ ఉప్పుగడ్డకి అటు ఇటు ఈ రొయ్యల చెరువులు ఏర్పాటు చేస్తున్నారు. రొయ్యల చెరువు ఏర్పాటు చేస్తే ఆ పక్కన ఉన్నటువంటి వరి సాగు భూమి కూడాను ఉప్పు నీరుగా మారిపోతుంది. అది కూడాను చౌడు భూమి కింద మారిపోతుంది. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో 1200 ఎకరాల రొయ్యల చెరువులు సాగులోకి మారుతూ ఉంటే దీని ప్రభావంతో దాదాపు 3000 ఎకరాలు చౌడు భూముల కింద మారిపోయినటువంటి అతి పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎవరైనా తమ పంట పొలాలు రొయ్యల చెరువులుగా మార్చుకోవాలి అంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ అది ఏమీ కనిపించదు. ప్రభుత్వ యంత్రాంగం సపోర్టు, రాజకీయ పలుకుబడి కూడా తోడవడంతో యథేచ్ఛగా రొయ్యల చెరువులు తవ్వేస్తున్నారు. ఈ చెరువుల్లోని వ్యర్థ నీటిని వాగులోకి వదులుతున్నారు. ఈ వాగునీరు సముద్రంలో కలుస్తుండడంతో నదీ సంగమ ప్రాంతంలో చేపల వృద్ధి కుంటుపడి మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది. ఈ విషయమై ఎవరైనా నోరు విప్పితే మంత్రి అచ్చెన్నాయుడు నుంచి బెదిరింపులొస్తాయని చెబుతున్నారు ఇక్కడి మత్స్యకారులు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఒక్కరూ ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.